నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్. నేను మహేశ్వరి. హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ను మార్చాలన్నారు సీఎం రేవంత్. నగరంలో నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని హైడ్రా ద్వారా ఆక్రమణల్ని తొలగిస్తున్నామన్నారు. ఎన్ కన్వెన్షన్ లో 2 ఎకరాల భూమిని హీరో నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. భూమిని అప్పగించిన నాగార్జున నిజమైన హీరో అంటూ కితాబిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓరుగల్లు కాంగ్రెస్ వర్గపోరు పంచాయతీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్ జిల్లా నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీకి ఫిర్యాదు చేశారు కొండా మురళి. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డిపై ఆయన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను కడియం శ్రీహరి ఇబ్బంది పెడుతూ ఉన్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కష్టపెడుతూ ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తూ ఉన్నారని, అక్రమ క్రషర్ కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళిద్దరితో పాటు నాయని రాజేందర్ రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీని కోరారు. అన్ని వివరాలు మల్లు రవికి చెప్పా అన్నారు కొండా మురళి. రాహుల్ని ప్రధాని చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. తననెవరూ ప్రశ్నలు అడగలేదన్నారు. దేనికి భయపడేది లేదన్నారు కొండా మురళి. కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కాయకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. నేను అంతర్గతంగా లోపల చెప్పిన మళ్ళీ ఎప్పుడన్నా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన నివేదికపై నాయని రాజేందర్ రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. రెచ్చగొడితే భయపడేది లేదు అన్నారు. కొండా మురళి అంటే భయపడాలా అంటూ సెటైర్లు వేశారు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేం కాదు. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మెడలు వంచి హామీలు అమలు చేయించే బాధ్యత తమపై ఉందన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తాట తీస్తారని అన్నారు. కూటమి మోసాల్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మరోవైపు మోసాల్లో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున మన గొంతుకుని వినిపించి ఆ కార్యక్రమాన్ని ఆ అధికార పార్టీలో ఉన్న ఆ ఇద్దరు తాలూకా మెడలు ముంచి ఆ కార్యక్రమాన్ని చేయవలసిన బాధ్యత మంది. అది ప్రతిపక్ష పార్టీ తాలూకా బాధ్యత ప్రజాస్వామ్యంలో. ఇది ఒక మన ఆంధ్రదేశం, భారతదేశం మొత్తమే ఈ కార్యక్రమం. ఇది మన ప్రజాస్వామ్యం. అప్పుడే ప్రజాస్వామ్యం విలువ ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం వారి కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉంటుంది. ప్రజల్ని మోసం చేయగలిగినటువంటి శక్తి దేశంలో కాదు ప్రపంచంలో ఏ నాయకుడికన్నా ఉందా? ఒక చంద్రబాబు నాయుడికి తప్పితే. దాని గిన్నీస్ బుక్ రికార్డు ఇవ్వాలి చంద్రబాబు నాయుడికి. 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 1000 రూపాయలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ కట్టించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జేబులోకి డబ్బు వెళ్ళిపోయిందని చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు
వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆ దిశగా పనిచేయాలి అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమిష్టి ఐక్యత అనే ఆయుధంతో విజయం సాధించి గుంటూరు వెస్ట్ను గెలిచి వైఎస్ జగన్ కు బహుమతిగా ఇస్తాము అన్నారు అంబటి. ఒకే ఒక ఆయుధం, అది మన ఐక్యత అనేది మీరు దయచేసి మర్చిపోకండి. ఎక్కడ చీమ దూరే సందు కూడా లేకోకుండా ఐక్యంగా ఉన్న రోజున తెలుగుదేశం కంచుకోట అనుకుంటున్నారే, ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగలగొట్టగలుగుతామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనం. వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు వచ్చారు. పెద్దారెడ్డి ఇంటిని కొలతలు వేశారు అధికారులు. మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు కొలతలు వేసినట్లుగా సమాచారం. విశాఖలో తాత్కాలికంగా సమ్మె విరమించారు వాటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. అయినా మంచినీళ్ల కష్టాలు కొనసాగుతున్నాయి. వాటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం వరకు ప్రభుత్వానికి టైం ఇచ్చారు. బుధవారంలోగా తమ సమస్యను పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు వాటర్ ఉద్యోగులు. ప్రతి ఉద్యోగికి 3,000 జీతం పెంచాలి అని, 5 నెలల ఏరియర్స్ ఇవ్వాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో ప్రజలు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగుల సమ్మెతో 3 లక్షల ఇళ్లతో పాటుగా కీలక పరిశ్రమలకు నీటి సరఫరా నిలిచిపోయింది. 3 రోజులుగా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని వాపోతున్నారు. నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు నీటి కష్టాలు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మాకు కొలాయిలు ఇచ్చిన వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా మేము నీళ్ళు ఏదో చేస్తాం. ఎప్పుడు లేని నీళ్ళు కొనుక్కున్నాం. ఈరోజు మేము బాటిల్ 25 రూపాయలు చెప్పని మేము నీళ్ళు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఇలాగా మరి మేము ఏం చేయాలో మాకు అర్థం అట్లా. అసలు ఎవరు నీళ్ళు అడగాలో కూడా మాకు తెలియట్లేదు. ఎవ్వరూ రాలేదు. ఎందుకు వాటర్ రాలేదని కూడా ఎవరు వచ్చి కూడా కనుక్కోలేదు. ఈ వార్డు వాళ్ళు కూడా ఎవ్వరూ రాలేదు. 3వ ఫ్లోర్లో ఉన్నోళ్ళు, వికలాంగులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కనీసం ఎవ్వరు కూడా నీళ్ళు మోసుకోలేకపోతున్నారు. అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాటర్ కూడా లేదు. నాకేం బాగాలేదు. చిన్న బిందు పట్టుకొని దిగుతాను. ఎవరికో బతి మళ్ళీ ఆ బిందు దించుతారు. ఇగోళ్ళు ఈ అమ్మాయి దించుతుంది, ఆ ఎదర అమ్మాయి దించుతుంది, ఎవరో ఒకరు దించుతారు. మాది 3వ ఫ్లోర్. నేను దిగలేను, లెక్కలేను. ఇగో టిఫిన్కి అన్ని కాలు వసులుతావని అలాగ వస్తాను. మరి నాకు తేరీకి లేవు. కొంచెం బిందు నీళ్ళు ఉంటే అలాగే వాటితోనే సరిపెట్టు. అధికార మదంతో రెచ్చిపోతూ ప్రకృతిని కొల్లగొడుతున్న తెలుగు తమ్ముళ్లు విజయవాడ రూరల్ పరిధిలోని షాబాద్ జక్కంపొడిలో కొండను తవ్వేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. జేసీబీలతో కొండను తవ్వేసి లారీల్లో మట్టిని తరలిస్తూ ఉన్న అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపల్ కు చోడవరం టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు గురిచేశారు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ఎమ్మెల్యే రాజు తన అంతు చూస్తానని బెదిరించారంటూ అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది మగాల మధ్య అసభ్యకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినా వదిలేది లేదన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పినా వినలేదన్నారు. మాట్లాడారు సార్. నన్ను అక్కడ ఒకడికి ఈవిడ తొత్తుగా పనిచేస్తుంది, ఆడే చెప్తే ఈవిడ అదే వింటుంది అని చాలా నీచంగా మాట్లాడారు సార్. నేను ఏడుస్తూనే ఉన్నాను సార్. అప్పటికి నేను అలాంటిదాన్ని కాదండి అని ఎంత చెప్పినా నా మాట ఎవరు వినలేదు సార్. అక్కడ అలాగే కుప్పకూలిపోయాను సార్ నేను. హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ రిలీజ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ నగర్ నుంచి నిరుద్యోగులు తెలంగాణ భవన్ కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని జూలై 4న చలో సచివాలయానికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల చలో సచివాలయం కార్యక్రమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది అన్నారు హరీష్ రావు. నీకు నోటిఫికేషన్లు ఇయ్యే శాతగాక నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక
ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. మీకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ న్యాయబద్ధమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీకోసం గొంతెత్తుతుంది, ప్రశ్నిస్తుంది. మీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పుపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చారు. కార్పొరేటర్ల ధర్నాకు మద్దతు తెలుపుతూ నిరసనల్లో గ్రేటర్ సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ 2 వైపులా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రజలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చడం ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవితతో భేటయ్యారు కేరళకు చెందిన సిపిఐ రాజ్యసభ సభ్యుడు సంతోష్. ఇరు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. సిపిఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని వివిధ దేశాలలో తెలంగాణ జాగృతితో కలిసి సాహిత్య, సాంస్కృతిక అంశాలలో పనిచేస్తుందని సంతోష్ తెలిపారు. జూరాల ప్రాజెక్టు సందర్శించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టులో తెగిన రోప్వేపై అధికారులతో ఆరా తీశారు. జూరాల సమీపంలో కృష్ణానదిపై మరో బ్రిడ్జ్ నిర్మాణం కోసం 100 కోట్లు మంజూరు చేశారు. రేలంపాడు రిజర్వాయర్కు అదనంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నీటిని పెంచుతున్నట్లుగా తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. కోరుట్ల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తూ ఉండగా మంత్రి కారు టైర్ ఊడిపోయింది. ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో గమ్యస్థానం చేరుకున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామంలో దారుణం జరిగింది. పునీత్ రెస్టారెంట్లో బాలికపై 2 వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. బాలికకు బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో 2 యువకుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. స్పృహ కోల్పోయిన బాధిత బాలికను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచూ ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. గతంలో దిశ పోలీస్ స్టేషన్లు ఉండటంతో మృగాల వెన్నులో వణుకు పుట్టేది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మీదే దృష్టి పెట్టడంతో మృగాలు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని అమాయక బాలికలు మహిళల బతుకులను చిదిమేస్తున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను దారుణంగా కొట్టారు. అనంతరం ఆ మహిళకు గుండు గీయించారు. పలుమార్లు పంచాయతీలు జరిగిన తీరు మారకపోవడంతో కొట్టాము అని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టిన శుభాంశు శుక్లాతో మాట్లాడారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మోదీ శుభాంశు శుక్లాను అభినందించారు. 140 కోట్ల భారతీయులు ఆకాంక్షను నిజం చేశామంటూ శుభాంశు శుక్లాను ప్రశంసించారు. కాగా 1984లో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మతో కూడా నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా మాట్లాడారు. అంతరిక్షం నుంచి చూస్తే భారతదేశం ఎలా అనిపించింది అని అడిగారు ఇందిరాగాంధీ. దానికి రాకేష్ ఏమాత్రం తడుముకోకుండా సారే జహాసే అచ్చా అని బదులిచ్చారు. वातावरण बनाया गया
जैसे कि अंतरिक्ष में होता है। अब आप वास्तव में अंतरिक्ष में हैं तो क्या वैसी ही हालत है या कुछ अलग लग रहा है? ऊपर से भारत कैसा दिखता है आपको? जी मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा जी पहले तो मैं भारत के परिवार को कुछ खास कहना है? बड़ी मेहरबानी जी, कहना चाहता हूँ कि तबीयत बिल्कुल ही अच्छी है, जरूरत से ज्यादा खा रहे हैं हम। इनफैक्ट कल इससे बाह्य अंतरिक्ष के रहस्य खुलेंगे और हमारी धरती के पर्यावरण पर उसका सीधा प्रभाव पड़ेगा। 140 करोड़ भारतवासियों की भावनाएं भी हैं। अंतरिक्ष में भारत का परचम लहराने के लिए मैं आपको हार्दिक बधाई और शुभकामनाएं देता हूं। वहां सब कुशल मंगल है, आपकी तबीयत ठीक है? मैं यहाँ बिल्कुल ठीक हूँ, सुरक्षित हूँ। आप सबके आशीर्वाद और प्यार की वजह से ये जो मेरी यात्रा है, ये पृथ्वी से ऑर्बिट की 400 किलोमीटर तक की जो छोटी सी यात्रा है, ये सिर्फ मेरी नहीं है। मुझे लगता है कहीं ना कहीं हमारे देश की भी यात्रा है। मुझे लगता है आपके नेतृत्व में आज का भारत ये मौका देता है और उन सपनों को साकार करने का भी मौका देता है। तो ये बहुत बड़ी उपलब्धि है मेरे लिए और मैं बहुत गर्व फील कर रहा हूँ कि मैं यहाँ पे अपने देश का प्रतिनिधित्व कर पा रहा हूँ। धन्यवाद प्रधानमंत्री। ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెల 2 నుంచి 9 వరకు 5 దేశాలను సందర్శించనున్నారు. ఈ టూర్లో భాగంగా బ్రెజిల్లో నిర్వహించే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు మోదీ. బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలలో మోదీ పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. కోల్కతా గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసు నిందితులకు టీఎంసీ అగ్రనేతలకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ బీజేపీ, సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్పై దాడి ప్రారంభించాయి. సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్యతో పాటుగా పలువురు టీఎంసీ నేతల పక్కన నిందితుడు మనోజ్ మిశ్రా ఉన్న ఫోటోస్ను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హిందీలో సూపర్ హిట్ అయిన కాంటాలాగా పాటలతో ఫేమస్ అయిన నటి షెఫాలి జరీవాలా మృతి చెందారు. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇక ముంబైలోని అంధేరి లోంఖడ్వాలా ప్రాంతంలో నివసించే షెఫాలి నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే షెఫాలి మరణించినట్లు తెలిపారు. షెఫాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ టీంతో కలిసి షెఫాలి ఇంటికి చేరుకున్న ముంబై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆమె గుండెపోటుతోనే మృతి చెందారా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాతే షెఫాలి మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. చిత్రకూట్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మందాకిని నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఒక్కసారిగా 30 అడుగులకు పైగా నీటి మట్టం పెరగడంతో రామ్ఘాట్లోని దుకాణాల్లోకి నీరు ప్రవేశించింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించి దుకాణాలను ఖాళీ చేయించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ను ఆనుకుని ఉన్న అడవుల్లో కురుస్తున్న వర్షాల వల్ల మందాకిని నది వరదలకు కారణమవుతోంది. వరద ఉధృతి కారణంగా ఆరోగ్యధామ్ సమీపంలోని వంతెన పూర్తిగా మునిగిపోయింది. గుప్తు గోదావరి గుహల్లో పర్యాటకుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఘటన మరొక ముందే లా కాలేజ్ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్ ఆందోళన కలిగిస్తోంది. ఈ అత్యాచార ఘటనపై ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామి ప్రదీప్తానందపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది.
ఉద్యోగం ఇప్పిస్తానంటూ స్వామి ప్రదీప్తానంద తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఆరోపించింది. తను గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్ చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ప్రదీప్తానందను కలిసేందుకు ప్రయత్నిస్తే ఆయన అనుచరులు బెదిరించారంటూ వాపోయింది. సదరు మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు స్వామి ప్రదీప్తానంద. మహిళలందరినీ తాను తల్లులుగా భావిస్తాను అని తెలిపారు. తన పేరు ప్రతిష్టలు చెడగొట్టేందుకే ఈ కుట్ర చేశారు అని ప్రదీప్తానంద స్పష్టం చేశారు. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర రెండో రోజు అంగరంగ వైభవంగా సాగింది. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో రథాలపై ముందుకు సాగారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు జగన్నాథుడి సేవలో తరించారు. పూరి క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్, హరిబోల్ అంటూ నినాదాలు చేస్తూ స్వామివారి రథం వెంట నడిచారు భక్తజనం. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. కెనడాకు పెద్ద షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశంతో వాణిజ్య చర్చలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కెనడాలో ఆన్లైన్ ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించే పెద్ద డిజిటల్ కంపెనీలు 3% సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సుంకంపై వెనక్కి తగ్గకపోవడంతో కెనడాతో వాణిజ్య చర్చలకు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఇటీవల ₹1,00,000 పైగా పరుగులు పెట్టిన పసిడి ధర ఇప్పుడు కొంతమేరకు వెనక్కి తగ్గింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయన్న వార్తలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇటీవల 1,02,000 దాటిన తులం బంగారం ధర ఇప్పుడు 97,000 ఉంది. అంటే దాదాపు 5,000 వరకు ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹97,420గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹89,300 పలుకుతుంది. ఇక కిలో వెండిపై ₹100 తగ్గి ₹107,800గా ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ న్యూస్. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్స్లో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ ఓపెనర్ స్మృతి సెంచరీతో కదం తొక్కింది. మంతాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సెస్తో 112 పరుగులు చేసింది. "2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ పాయింట్ల టేబుల్ వచ్చేసింది. కొత్త సైకిల్కు సంబంధించిన పాయింట్స్ టేబుల్ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా 100 పాయింట్స్ పర్సెంటేజీతో అగ్రస్థానంలో ఉండగా ఇంగ్లాండ్ 2వ ప్లేస్ దక్కించుకుంది. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్ ఆ తర్వాత వరుసగా 3-4 స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా మాత్రం 5వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇటీవల తొలి టెస్టులో ఓడింది. దీంతో ఒక మ్యాచ్ ఆడిన భారత్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. 0 పాయింట్ పర్సెంటేజీతో 5వ స్థానంలోనే కొనసాగుతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.